మళ్ళీ తెలంగాణలో ఎన్నికల పోరు అయితే మరి ఇప్పుడే ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కదా. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు ఇప్పుడు పోటీ జరగబోతోంది. ఇక ఈ 10 తారీఖు నుంచి నామినేషన్ల పర్వానికి కూడా తెరలేవబోతుంది అన్నటువంటిది. ఈ నెల 20 తోటి కూడా ఇక అది కంప్లీట్ అయిపోతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి బలబలాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ అయితే దక్కుతుంది. అయితే అధికార పార్టీలో పోటీ అయితే గట్టిగా ఉందన్నటువంటి మాటల నేపథ్యంలో ఆశావాళ్ళు అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక ఢిల్లీ నేపథ్యంలో ఢిల్లీలో కూడా మంతనాలు చేస్తున్నారు సీనియర్ నేతలు అనేటువంటిది కూడా నడుస్తోంది. ఇక బీసీ వాదం అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి వేళ బీసీలకి ఎక్కువ ఎమ్మెల్సీలు ఇవ్వాలన్నటువంటి వాదన నడిపిస్తుంది. ఇక ఎస్సీ వర్గీకరణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ డిమాండ్ కూడా ఆ ప్రాసెస్ కూడా జరుగుతున్నటువంటిది, ఎస్సీలకు కూడా కేటాయించాలన్నటువంటిది జరుగుతుంది. ఇక హైదరాబాద్లో మైనార్టీల ప్రభావం రేపు జిహెచ్ఎంసీలో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపాలంటే మైనార్టీలకు ఒకటి ఇవ్వాలన్నటువంటిది వాళ్ళు అయితే వినిపిస్తున్నారు. రెండో మాట వచ్చేసి ఎంఐఎం కూడా రేపటి నాడు జిహెచ్ఎంసీలో మా మద్దతు కావాలంటే మాకు కూడా ఎమ్మెల్సీ కావాలనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ అయితే పెడుతుందంట. అది కూడా ఓ సైడ్ నడుస్తుంది. ఇక మహిళలకు కూడా చోటు కల్పించాలని, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ కొత్త ఇన్ఛార్జిగా తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక లేడీస్లో కూడా కొత్త ఆశలు అయితే రేకెత్తుతున్నాయంట. వాళ్ళు కూడా అడుగుతున్నారంట. ఇక వామపక్ష మిత్రపక్షాలు అయినటువంటి వామపక్షాలు కూడా ఇక గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారము, గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మాకు సీటు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తుందంట. మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళా తలనొప్పులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే కొందరు ఆశావాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. ఇక ఓసీ నుంచి అయితే డిమాండ్ అయితే ఓసీలకు కూడా కంపల్సరీ ఓ సీట్ ఇస్తారన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఓసీల నుంచి కూడా ఇక మొన్నటి వరకు సెట్టింగ్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. తనకి టికెట్ ఇవ్వాలని కూడా అడుగుతున్నారు అన్నటువంటిది. రెండవది ఇక సీఎం కి సన్నిహితుడు అయినటువంటిది వేం నరేందర్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇట్లా కుసుమ కుమార్ లాంటి వాళ్ళకు కూడా కావాలి, ఎమ్మెల్సీ టికెట్ కావాలన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇక యువకుడైనటువంటి సామ రామోహన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అన్నటువంటి మాట అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఈక్వేషన్స్, తర్వాత ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి గారికి ఒకటి నామినేటెడ్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక యువకుడు అవుతాడు. తర్వాత ఆల్రెడీ మీడియా మేనేజ్మెంట్ చూసుకుంటున్నటువంటిది వాయిస్, అంటే కాంగ్రెస్ పార్టీ స్వరంగా ఈ మధ్య మీడియాలో కనిపిస్తున్నటువంటి ఇక సామా రామోహన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక బీసీల నుంచి అయితే మదియాషి గౌడ్, తర్వాత అంజన్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఇక ఎమ్మెల్సీ ఇవ్వాలన్నటువంటి డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఇక ఎస్సీ కమ్యూనిటీ నుంచి అయితే ఇక అద్దంకి దయాకర్ గారు, సంపత్ లాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మహిళా వింగ్ నుంచి కూడా ఈ మధ్య డిమాండ్ అయితే ఎక్కువ వినిపిస్తుందట. గద్వాల మాజీ చైర్పర్సన్ అయినటువంటి సరిత గారు అయితేనేమి, లేదనుకుంటే ఈ బడాంపేట్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఎవరు పారిజాత రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మహిళా కోట నుంచి కూడా సునీతారావు లాంటి వాళ్ళు కూడా కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారట. ఇక వామపక్షాలు కూడా ఒకటి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇట్లా అన్ని వర్గాల నుంచి అయితే మైనారిటీల నుంచి ఫిరోజ్ ఖాన్, తర్వాత షబీర్ అలీ లాంటి వాళ్ళు కూడా టికెట్ కావాలని, అంటే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని. ఎందుకంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి 4 ఉన్నాయి. ఆ 4 మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, ఒకటి మరి ఎంఐఎంకి ఇస్తుందా, లేదనుకుంటే వామపక్షాలకి ఇస్తుందా, లేదంటే 4 కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? అంటే 4 వాళ్ళే తీసుకుంటే ఆ కమ్యూనిటీ పరంగా, లేదనుకుంటే కులాల పరంగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద అయితే రేపు అంటే 7 తారీఖు రోజు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆశా వాళ్ళు అయితే ఢిల్లీలో అయితే మస్తు లాబింగ్ చేస్తున్నారంట. చూద్దాం మరి ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందో.